హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖ చరిత్రకారులు మిత్రుడు నసీర్ అహ్మద్ అందజేసినటువంటి ఈ చారిత్రకాంశం సురయ్యా బద్రుద్దీన్ తయబ్జీ జాతీయ పతాక రూపకల్పన భాగస్వామిని గురించిన జీవిత విశేషాలను నేడు జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం జూలై 22 సందర్భంగా సురయ్యా బద్రుద్దీన్ తయాబ్జీ ఆమెను కూడా స్మరించుకోవటం బాధ్యతగా ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. ఇక వినండి. ఈరోజు జూలై 2022 జాతీయ పతాక కమిటీ ద్వారా మన జాతీయ పతాకం ఆమోదం పొందిన రోజు. శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించిన భారత జాతీయ కాంగ్రెస్ పతాకంలోని రాట్నం దానికి బదులుగా అశోకుడి ధర్మచక్రం ఉంచి భారత జాతీయ పతాకం రూపకల్పనలో శ్రీమతి సురయ్యా బద్రుద్దీన్ తయ్యబ్ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు ప్రధాన పాత్ర వహించారు. అశోక ధర్మచక్రంతో ఆమె రూపొందించిన పతాకం 1947 జూలై 22న జాతీయ పతాకం కమిటీ ఆమోదం పొందింది. భారత స్వాతంత్రోద్యమం చిట్ట చివరి రోజుల్లో స్వాతంత్ర భారతం తొలి గడియల్లో జాతీయ పతాకం రూపకల్పన విషయంలో నిర్ణయాత్మక పాత్రను నిర్వహించిన బేగం సురయ్యా బద్రుద్దీన్ తయబ్జీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 1919 మార్చి 18న జన్మించారు. ఆమె తల్లి లైలా హసన్ లతీఫ్, తండ్రి అమీర్ అలీ. 1857 నాటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా హైదరాబాదులో సాగిన పోరాటానికి మార్గదర్శకులైన మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ వంశజురాలైన సురయ్యా త్యాబ్జీ జాతీయోద్యమంలో 3 తరాలుగా ప్రముఖ పాత్ర వహించిన త్యాబ్జీ కుటుంబానికి చెందిన సివిల్ సర్వీస్ అధికారి బద్రుద్దీన్ ఫయాజ్ త్యాబ్జీ. ఆయన 1907లో జన్మించి 1995 వరకు జీవించారు. వారిని 1939లో ఈవిడ వివాహం ఆడారు. ఆమె ఇటు పుట్టినిల్లు అటు మెట్టినిల్లు నుండి జాతీయ భావాలను సంతరించుకున్నారు. 1947లో బ్రిటిష్ ప్రధాని అట్లీ నుండి అధికార మార్పిడి ప్రకటన వెలువడినాక స్వతంత్ర భారత ప్రభుత్వ వ్యవస్థల ఏర్పాటుకు తాత్కాలిక భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ చర్యల్లో భాగంగా స్వతంత్ర భారతదేశం కోసం జాతీయ పతాకం రూపకల్పనకు ఏర్పడిన కమిటీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా భట్ల పెనుమరులో జన్మించిన పింగళి వెంకయ్య. ఆయన 1876లో జన్మించి 1963 వరకు జీవించారు. వారిచే రూపకల్పన చేసినట్లుగా చెప్పబడుతున్న స్వరాజ్య పతాకానికి మార్పులు చేర్పులు చేసి సరికొత్త పతాకాన్ని తయారు చేయాలని సూచించింది. ఆ సమయంలో భారత ప్రభుత్వ తాత్కాలిక ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ వద్ద అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి సురయ్యా త్యాబ్జీ భర్త బద్రుద్దీన్ ఫయాజ్ త్యాబ్జీకి ఆ పని అప్పగించారు. అప్పుడు సురయ్యా త్యాబ్జీ స్వరాజ్య పతాకంలో ఉన్న రాట్నం దానికి బదులుగా అశోకుని ధర్మచక్రం అమర్చినట్లయితే బాగుంటుందని సూచించారు. ఆ సూచనల మేరకు తాను స్వయంగా చిత్రకారిణి అయినటువంటి ఆమె రాట్నం బదులుగా అశోక ధర్మచక్రంతో కూడిన జాతీయ పతాకం రూపొందించారు. అశోక ధర్మచక్రాన్ని నలుపు రంగులో ఆమె రూపొందించగా మహాత్మా గాంధీజీ సూచన మేరకు నలుపును నీలం రంగులోకి మార్చారు. ఆ తర్వాత సురయ్యా త్యాబ్జీ సూచనల మేరకు రూపొందిన తుది పతాకాన్ని 1947 జూలై 17న ప్రధానమంత్రి కార్యాలయం జాతీయ పతాకంగా సిఫార్సు చేసింది. ఆ పతాకాన్ని ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో 1947 జూలై 22న ప్రవేశపెట్టగా రాజ్యాంగ సభ ఆ పతాకాన్ని జాతీయ పతాకంగా ఆమోదించింది. భారత స్వాతంత్ర దినోత్సవం సంబరాల సందర్భంగా
అశోకుని ధర్మచక్రం గల 3 రంగుల జెండా 1947 ఆగస్టు 15న ఎర్రకోట మీద తొలిసారిగా రెపరెపలాడింది. అప్పటి నుండి భారత ప్రజలు ఎంతో గౌరవ ప్రపత్తులను వ్యక్తం చేస్తూ జై హింద్ అని అభివందనం చేస్తూ గర్వపడే భారత జాతీయ పతాకం దాని రూపకల్పన ప్రక్రియ తుది దశలో క్రియాశీలక భాగం పంచుకున్న ప్రముఖ చిత్రకారిణి సురయ్య బద్రుద్దీన్ తయబ్జీ వీరు 1978 జూన్ 23న కన్నుమూశారు. అలాంటి మహనీయురాలు సురయ్య బద్రుద్దీన్ తయబ్జీ జాతీయ పతాక రూపకల్పన భాగస్వామినిగా ఆమెకు మనం జూలై 22న సముచితమైనటువంటి గౌరవాన్ని తెలుపుతూ వారికి నివాళిగా మిత్రులు చారిత్రక నసీర్ అహ్మద్ చారిత్రకుడు ఆయన అందజేసిన ఈ అంశ సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.